రాష్ట్రంలో ఉన్న వ్యక్తులు భవిష్యత్తు కూడా ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కూడా ఎంత ఉజ్వలంగా ఉంటుందా అనేది అదొక నిదర్శనం అధ్యక్ష. తర్వాత మనకి 2014 రాష్ట్ర విభజన తర్వాత 2014 నుంచి 19 వరకు కూడా ఎన్నో కలలు కన్నాము. కలలు కనిన తర్వాత ఒక దుర్మార్గపు ప్రభుత్వము వైఎస్ఆర్సీపీ అనే ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో వచ్చిన మలాన సర్వనాశనం అయిపోయింది అధ్యక్ష. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అంతకుముందు వేరే వాళ్ళు నేతృత్వంలో వచ్చి ఉంటే ఇంత విధ్వంసం జరగకపోను అధ్యక్ష, ఇంత విధ్వంసం జరగటానికి అవకాశం లేదు. ఎందుకంటే అది కేవలము జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రమే విధ్వంసం చేయటానికి నెంబర్ 1 అధ్యక్ష. విధ్వంసము, దోపిడీ, ఎక్కడ చూసినా కూడా అరాచకాలు ఎన్ని జరిగినాయి అధ్యక్ష. మన అదృష్టం ఏంటంటే ఈ రాష్ట్ర ప్రజల అదృష్టము కూటమి ప్రభుత్వం అధ్యక్ష. చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే గౌరవ పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 3 పార్టీలు కలిసి, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం, జనసేన పార్టీలు కలిసి, అట్లాగే రాష్ట్ర ప్రజల సహాయ సహకారాలతోటి అధ్యక్ష మళ్ళీ ఒక స్టేజ్కి తీసుకురావడానికి పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. పూర్తి ప్రయత్నం చేస్తున్నప్పుడు దానికి ఒక లీడర్ ఉండాలి అధ్యక్ష. ఆ లీడరే మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అధ్యక్ష. ఆయన పైన ఉన్న ఎంతోమంది ఆశలతోటి రాష్ట్ర ప్రజలే కాకుండా భారతదేశంలో ఉన్న తెలుగువారు, అట్లాగే ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా అధ్యక్ష ఎంతో నమ్మకం ఉంది అధ్యక్ష చంద్రబాబు నాయుడు గారి మీద. అందుకే చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 ఏదైతే రూపకల్పన చేశారో, ఇదివరకు 2020 రూపకల్పన చేసినప్పుడు పెదివి ఏ విధంగా విరిసేవారో అటువంటిది ఎక్కడా కూడా లేదు అధ్యక్ష. తప్పనిసరిగా గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే చేద్దామని అనుకుంటున్నారో చేసేదానికి పూర్తి అవకాశం ఉంటుంది అధ్యక్ష. తప్పనిసరిగా ఇది జరుగుతుంది.